మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అలాగే విద్యావారధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు. అలాగే చిన్నారులకు నా శుభాశీస్సులు. మరి పిల్లలు సిద్ధంగా ఉన్నారు కదూ? ఇందాక మనం 1-2 క్లాసులు నేర్చుకున్నాం. అలాగే ఈరోజు లెవెల్ 2లోని 3, 4, 5 తరగతుల 3, 4 సాధనా పత్రాలని ఎలాగ పూర్తి చేయాలో మనం నేర్చుకుందాం. మరి పెన్ను, పుస్తకం అన్నీ సిద్ధం చేసుకున్నారు కదా? ఓకే చిల్డ్రన్. మరి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు నేను మీకు కొన్ని చార్ట్స్ చూపిస్తున్నాను, చూడండి పిల్లలు. ఒకసారి చూస్తున్నారా పిల్లలు? గమనిస్తున్నారా? చూడండి, దీని మీద పైన మనకేం కనిపిస్తున్నాయి? గుణింతాల గుర్తులు కనిపిస్తున్నాయి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా కదా. 2వ తరగతి కంప్లీట్ చేసుకొని 3కి వచ్చారు కదా. మరి 3వ తరగతి పిల్లలకు కూడా గుణింతాలన్నీ చక్కగా వచ్చేసి ఉంటాయి 4, 5తో పాటు. కాబట్టి ఒక్కసారి మనం ఈ గుణింతాల గుర్తులతో గుణింతాన్ని ఒకటి తయారు చేద్దాం. చూడండి పేపర్ మీద నేను ఎలా తయారు చేశాను. దీన్ని ఏమంటాం పిల్లలు? కా. కాకి దీర్ఘమిస్తే కా. చూడండి, కాకి గుడిస్తే కి. కాకి గుడి దీర్ఘమిస్తే కీ. కాకి కొమ్మిస్తే కు. చూడండి, కాకి కొమ్మిస్తే కు. కాకి చూడండి జాగ్రత్త. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ. కాకి ఏత్వమిస్తే కే. కాకి ఏత్వమిస్తే కే. కాకి చూడండి ఐత్వమిస్తే కై. కాకి ఓత్వమిస్తే కో. కాకి ఓత్వమిస్తే కో. కాకి ఔత్వమిస్తే కౌ. మరి కాకి సున్నా పెడితే కం. ఇలాగా ఒక చిన్న చార్ట్ మీద మనం గుణింత అక్షరాలకి గుర్తులు రాసుకొని మరి పైన తలకట్టుండే కొన్ని అక్షరాలకి ఈ విధంగా రాసి పిల్లలతో మనం ప్రాక్టీస్ చేయించవచ్చు టీచర్స్గా మనం. అట్లాగే పిల్లలు కూడా వచ్చిన తర్వాత ఇలా తయారు చేసుకొని మనం ఎక్కడైనా అడగవచ్చు, దీన్ని ఏమంటారు, అలాగే దీన్ని ఏమంటారు. ఇలాగ గుర్తుల్ని మనం చూపిస్తూ పిల్లలకి ఓరల్ డ్రిల్లింగ్ ఇవ్వడానికి చక్కగా టీచర్స్కి ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవటానికి, నేర్చుకున్న వాటిని ఎక్కడంటే అడిగితే అక్కడ చెప్పడానికి పిల్లలు కూడా ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది పిల్లలు కదా. ఇలాగా తలకట్టుండే ఇంకా కొన్ని అక్షరాలను కూడా మనం తీసుకొని ప్రాక్టీస్ చేసామనుకోండి ఇట్లాగా. దీన్ని ఏమంటాం పిల్లలు? గాకి ఏత్వం ఇస్తే గే. దీన్ని గాకి ఏత్వం. మరి దీన్ని ఏమంటాం పిల్లలు? గీ. దీన్ని గా. ఈ విధంగా మనం పిల్లలు గుణింతాలు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా చిల్డ్రన్? సరే, మరి మనం సాధనా పత్రంలోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. మన సాధనా పత్రానికి ఉపయోగపడే కొన్ని విరామ చిహ్నాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఏమంటాము చూడండి పిల్లలు ఒకసారి.
వెరీ గుడ్, భలే చదివేస్తున్నారు పిల్లలు. వాక్యాంత బిందువు. ఒక వాక్యాన్ని రాసాక చివరి మనం పులి స్టాప్ పెడతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో పులి స్టాప్ అన్నాం, తెలుగులో వాక్యాంత బిందువు. వాక్యం అయిపోగానే చివరి పెట్టేదాన్ని వాక్యాంత బిందువు అంటాం. రెండోది చూడండి, దీన్ని ఏమంటారు? కామా. బాగా చెప్తున్నారు పిల్లలు. దీన్ని తెలుగులో స్వల్ప విరామ చిహ్నం అని. కొంచెం సేపు ఆగి మనం మాట్లాడటం కానీ అది చేస్తాం కాబట్టి స్వల్ప విరామ చిహ్నం. ఇది చూడండి పిల్లలు. మూడోది ఆశ్చర్యార్థకం. ఇదేంటది? ఆశ్చర్యార్థకం. మరి నాలుగో గుర్తు చూడండి పిల్లలు, ప్రశ్నార్థకం. ఎక్కడి నుంచి వస్తారు, మీరేం చేస్తున్నారు అని ప్రశ్నలు అడుగుతాం కదా, అది రాసినప్పుడు చివర మనం ఈ గుర్తుని ఉపయోగిద్దాం. మరి లోపల ఏమున్నాయో చూద్దామా? వాక్యాంత బిందువు. చూడండి ఒకసారి. జాన్విక రోజు టీవీలో పాఠాలు చూస్తుంది. జాన్విక రోజు పాఠాలు టీవీలో చూస్తుందంట. చివరి చూసారా? ఒక వాక్యం పూర్తయింది కాబట్టి మనం ఏం పెట్టాం? మనం వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్ని ఉపయోగించామన్నమాట. చూడండి, కామాని ఎక్కడ ఉపయోగిస్తున్నాము? రాజు రాము మంచి స్నేహితులు కదా, వాళ్ళిద్దరి పేర్లు వచ్చినాయి కాబట్టి ఒక పేరు తర్వాత మనం ఏం చేస్తాం? గబగబా చెప్పేయకుండా రాజు రాము మంచి స్నేహితులు అన్నాం అనుకోండి, అర్థం తెలియదు కదా. కాబట్టి రాజు రాము మంచి స్నేహితులు, మనం పెట్టే కామాను బట్టే దాని అర్థం చక్కగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇది చూడండి పిల్లలు. మూడోది ఆశ్చర్యార్థకం కదా. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి పిల్లలు. అబ్బో, జూ ఎంత పెద్దగా ఉందో. ఎప్పుడైనా అమ్మ వాళ్ళతో మనము బయటికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి దగ్గరలో ఉన్న పార్కులు కానీ జూలకు కానీ తీసుకెళ్తూ ఉంటారు కదా, ఒక్కోసారి మనకి ఎంత సంతోషం అనిపిస్తే అప్పుడు మనం ఏమంటాం? అబ్బో, లేకపోతే అమ్మో జూ ఎంత పెద్దగా ఉందో అని మన ఆశ్చర్యాన్ని మనం చెప్తూ ఉంటాం. దానికి ఇలాంటి పదాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి తర్వాత చూడండి పిల్లలు, ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్ అంటాం. చూడండి ఒక క్వశ్చను. పంటలు పండించేది ఎవరు కదా, క్వశ్చన్ అడిగాం మనం కాబట్టి అది చివరి చూడండి క్వశ్చన్ మార్క్ని ఉపయోగించాం. ఈ విధంగా మనకి ఈ సాధనా పత్రంలో కొన్ని విరామ చిహ్నాలు మనం ఉపయోగిస్తాం. ఫస్ట్ది వాక్యాంత బిందువు, రెండోది స్వల్ప విరామ చిహ్నం, వాక్యాంశ బిందువు అని కూడా దాన్ని అంటారు. మూడోది ఆశ్చర్యార్థకం, నాలుగవది ప్రశ్నార్థకం. చూసారుగా పిల్లలు. మరి వీటిని ఉపయోగించి రాబోయే మన సాధనా పత్రంలో ఎక్కడ ఎలా పెట్టాలో మనం నేర్చుకున్నాం కాబట్టి ఉపయోగిద్దాం అన్నమాట. మరి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? మరి మొట్టమొదటి సాధనా పత్రంలోని మూడో సాధనా పత్రంలోని మొట్టమొదటి కృత్యంలోకి మనం వెళ్ళిపోదాం. సిద్ధంగా ఉన్నారు కదూ? మీ పుస్తకం పెన్సిల్ అన్నీ రెడీ చేసుకున్నారు కదూ? ఓకే, చూడండి ఒకసారి స్క్రీన్ మీద చూడండి పిల్లలు. చూసారా పిల్లలు? ఇక్కడ మీకు కనిపిస్తుంది సాధనా పత్రం 3, స్థాయి 2, 3, 4, 5 తరగతుల వాళ్ళని మనం లెవెల్ 2 అంటాం కాబట్టి ఆ పక్కనే డేట్ వేసేయండి పిల్లలు. వేసారా? వెరీ గుడ్, ముందుగానే సిద్ధపడి ఉన్నారు. దానిలో మొట్టమొదటి చూడండి, మనకి తెలుగు విద్యా ప్రమాణాల్లో పదజాలం అనేది ఉంది కదా పిల్లలు. దానిలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, దానికి ఒక సూచన ఇచ్చారు, ఆ పదజాలం ఎలా చేయాలో. గీత గీసిన పదాలను గుణింతపు గుర్తులను చేర్చి చదవండి, రాయండి. ఇక్కడ మనకి కొన్ని గుణింతాల గుర్తులు ఇచ్చేసారు పిల్లలు, దాని కింద కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాల్లో సరిపడా అక్షరానికి ఆ గుణింతపు గుర్తును చేర్చి మనము అర్థవంతమైన పదాలను మనం తయారు చేయాలంట. ఆ విధంగా చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం చేయబోయేది ఇదే అన్నమాట. గీత గీసిన పదాలకు గుణింతపు గుర్తులను చేర్చి చదవండి, రాయండి. చేద్దాం పిల్లలు. మొట్టమొదటి చూడండి, మనకేమిచ్చారు? వెరీ గుడ్, దీర్ఘం ఇచ్చారు.
మరి ఆ దీర్ఘాన్ని ఎక్కడ పెడితే మనకి అర్థవంతమైన పదం వస్తుందో ఒకసారి పెట్టి చదువుదామా? మనకు మొట్టమొదటి ఇచ్చిన పదంలో మొదటి అక్షరం ఏంటి పిల్లలు? నా. నాకి దీర్ఘం చేర్చామనుకోండి ఏమవుతుంది? నా. పక్కనే అక్షరం ఉంది పిల్లలు, వా. రెండు కలిపి చదవండి, నావా. వెరీ గుడ్. ఆల్రెడీ మనకు అక్కడ ఇచ్చేసారు కదా. దాని కింద ఉన్న పదాన్ని చూద్దాం. వారం, వరం. మరి మొదటి అక్షరం చూడండి, మనం మొదటి అక్షరాన్ని దీర్ఘం చేర్చాం కదా, అట్లాగే దీనికి కూడా మనం మొదటి అక్షరానికే దీర్ఘం పెట్టి చేర్చి చదువుదాం. వాకి దీర్ఘం ఇస్తే వా, రాకు సున్నా పెడితే రం, వారం. వారం తెలుసు కదా, మొదటి వారం రెండో వారం అని చెప్తూ ఉంటాం కదా, అట్లా అన్నమాట. చూడండి, ఇక్కడ నేను రాశాను చూడండి. వాకి దీర్ఘం ఇస్తే వారం, వారం. అలాగే తర్వాత దానికి గుడిని చేర్చి మనం రాయాలంట. ఇక్కడ మనం మొదటి అక్షరానికి గాకి గుడి ఇచ్చామనుకో, గీ డా అర్థం లేదు కాబట్టి రెండు అక్షరానికి చేర్దాం. గా, డాకి గుడిస్తే డి, గడి. అట్లాగే కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి. మొదటి పదమేమో గడి అవుతుంది, రెండో పదమేమో కాకి అవుతుంది. చూడండి ఒకసారి. ఇదిగో ఈ విధంగా మనం రాసేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి పిల్లలు, గడి, కాకి. మూడోది చూడండి, గుడి దీర్ఘం. వాకి మొదటి అక్షరానికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం పిల్లలు. వీడి అంటే వదిలి వెళ్ళిపోవటాన్ని వీడి అంటారు. అలాగే దాకి గుడి దీర్ఘం ఇస్తే దీవి, దీవి. అలాగే నాలుగోది చూడండి పిల్లలు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ములోకి వచ్చాం. మా ఉంది, మాకి కొమ్మును చేర్చండి పిల్లలు. మాకి కొమ్మిస్తే ము, డాకి గుడిస్తే డి, ముడి. ముడులు వేస్తూ ఉంటాం కదా, అలాగే దీనిలో కూడా క్రిందున్న పదంలో కూడా గాకి కొమ్మును చేర్చి చదివి రాద్దాం. గాకి కొమ్మిస్తే గు, రు, వు. వెరీ గుడ్ పిల్లలు, రాసేయండి. అలాగే ముడి, గురువు. కొమ్ము తర్వాత ఏమొస్తుంది పిల్లలు మనకి? వెరీ గుడ్, కొమ్ము దీర్ఘం. మరి ఇక్కడ చూడండి, పాకి కొమ్మిస్తే ఉంది, పాకి కొమ్ము దీర్ఘం ఇద్దామా? పూరి, పూరి. అలాగే కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూడి. అందరూ ఒకే దగ్గర ఉన్నారనుకో, వీళ్ళందరూ ఒకే దగ్గర కూడుకున్నారు అంటా ఉన్నట, కూడి. అలాగే కొమ్ము దీర్ఘం తర్వాత ఉన్న గుణింతపు గుర్తేంటి పిల్లలు? ఏత్వం. చూడండి, తాకి ఏత్వం ఇస్తే తే, లు, పు, తెలుపు. అలాగే క్రింద దానిలో కూడా మొదటి అక్షరానికి ఏత్వం చేరుద్దాం. పాకి ఏత్వం ఇస్తే పే, ద, వి. వెరీ గుడ్, పెదవి. అట్లాగే మిగిలినవి కూడా చూడండి, ఏత్వం చేర్చి రాద్దామా? తాకి ఏత్వం ఇస్తే తే, ట, తేట. కాకి ఏత్వం ఇస్తే కేసరి. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్తున్నారు. పిల్లలు చెప్పండి, ఏత్వం, ఏత్వం తర్వాత ఏమొస్తుంది? ఐత్వం. అలాగే మొదటి అక్షరానికి చేరుద్దాం. ఇక్కడ మాకి ఐత్వం ఇస్తే మై, నం, మైనం. వెరీ గుడ్. చూడండి, ఇలాగే రాసేయండి మీరు కూడా. పాకి ఐత్వం ఇస్తే పై, డి, పైడి. అలాగే ఐత్వం తర్వాత వచ్చే గుణింతపు గుర్తేంటి పిల్లలు? ఓత్వం. కాకి ఓత్వం ఇస్తే కో, కో పక్కన సున్నా ఉంది చూడండి, కోకి సున్నా పెడితే కొండ, కొండ. పాకి ఓత్వం ఇస్తే పోరుగు, పొరుగు. చూడండి, మీ అందరు రాసుకుంటారని మనకి స్క్రీన్ మీద ఎక్కువసేపు కనిపిస్తుంది. మీ అందరు రాసేసుకోండి పిల్లలు. అలాగే ఓత్వం తర్వాత మనకు వచ్చే గుణింతపు గుర్తు ఓత్వం. దో, మొదటి అక్షరానికి ఓత్వం చేరుద్దాం. దాకి ఓత్వం ఇస్తే దో, రా, దోరా. కాయ పండిందంటే దోరగా పండిందండి అంటాం కదా, అట్లాగా. అలాగే గాకి ఓత్వం ఇస్తే గో, డా, గోడ. తెలుసు కదా మనకి. మరి లాస్ట్ అక్షరం ఓత్వం, ఓత్వం, ఔత్వం. అలాగే దీనికి కూడా మొదటి అక్షరానికి చేరుద్దాం. మాకి ఔత్వం ఇస్తే మౌనం, గాకి ఔత్వం ఇస్తే గౌరీ. మీరందరూ 3rd, 4th, 5th వాళ్ళు కాబట్టి చక్కగా చూడగానే రాసేసారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనం మరి వేరే
ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి ఒకసారి. ఆలో మనకి ఇచ్చిన ఆధారాలతో గళ్ళను నింపండి, పదాలు చదవాలంట, అలాగే రాయాలంట. ఇక్కడ కొన్ని మనకి హింట్స్ ఇచ్చారు, దాని ఆధారం చేసుకొని ఆ వస్తువు పేరు కానీ పక్షి పేరు కానీ మనం రాయాలంట. మీ అందరికీ చాలా ఇష్టం కదా పిల్లలు? చూడండి, ఫస్ట్ది మనకి ఇచ్చారు, కావు కావు అని అరిచే పక్షి. ఏంటది పిల్లలు? ఎస్ కరెక్ట్, కాకి. అక్కడే రాసి ఇచ్చారు కదా. మరి మనం రెండోది చేద్దామా? రెండోది చూడండి, ఇది ఒక గుడింతం కదా. కా తర్వాత ఏమొచ్చింది? కీ వచ్చింది. ఇంటికి గాలి వెలుతురు ఇచ్చేది ఏమై ఉంటుంది పిల్లలు? కిటికీ. వెరీ గుడ్. ఏమై ఉంటుంది? కిటికీ. చూడండి ఇక్కడ, ఇంటికి గాలి వెలుతురు ఇచ్చేది ఏంటది? కిటికీ. మరి మూడోది చూద్దామా? ఇగో చూడండి, కీ ఆల్రెడీ ఇచ్చేశారు, దాని పక్కన T1 కీ రాసి ఇక్కడ కిటికీ అనే పదాన్ని మనం రాస్తే సరిపోతుంది. అలాగే తర్వాత చూడండి పిల్లలు, తూనీగా సీతాకోక చిలుకలను ఇలా అంటారు. ఏమనొచ్చు? దాని పదము కీతో ప్రారంభమవుతుందంట. వెరీ గుడ్ పిల్లలు. కీటకం. ఏమంటారు? కీటకం. చూడండి ఇక్కడుంది. వెరీ గుడ్, కీటకం. దాన్ని ఇక్కడ చక్కగా పదమంతా కలిపి రాస్తాం. రాశారా పిల్లలు? ఓకే, నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదామా? మనం ఎడమ నుండి ఎటువైపుకి రాస్తాము? చెప్పండి పిల్లలు, ఎడమ నుంచి ఎటువైపుకి? కూడికి రాస్తాం. వెరీ గుడ్, బాగా చెప్పారు పిల్లలు. చూడండి ఒకసారి, ఇక్కడ మీకోసం అన్నీ రెడీ అయిపోయినాయి. ఎడమ నుంచి కుడికి రాస్తాం కాబట్టి కుడి అని రాయాలి. నెక్స్ట్ చూడండి, అన్నంలో కలుపుకొని తినేది ఏంటి పిల్లలు? కూతో స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. రా, కూర. వెరీ గుడ్, రాశారా పిల్లలు? తర్వాత దానిలోకి వెళ్దాం. సముద్రంలో కనబడేవి. సముద్రంలో ఎగసి పైకి పైకి వస్తూ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? అది కేతో ప్రారంభమవుతుందంట. కెరటం. వెరీ గుడ్, ఇక్కడ కెరటం అని రాసేయాలి. తర్వాత చూడండి పిల్లలు, బాగా బిగ్గరగా అరవటం, గట్టిగా అరుస్తుంది అనుకో, ఎందుకు కేకలేస్తున్నారు అంటారు కదా, ఇంట్లో అమ్మాయినా కానీ స్కూల్లో కానీ. కేక. దాన్ని ఇక్కడ మనం పదంగా రాద్దాం, కేక అని. వెరీ గుడ్. తర్వాత దాన్ని చూద్దాం. చూడండి పిల్లలు, బాగా అల్లరి చేసే జంతువు ఉంది, చెట్ల మీద ఎగురుతూ ఉంటుంది, ఎవరి చేతులన్నా తినే వస్తువులుంటే తీసేసుకుంటుంది. ఏంటది? వెరీ గుడ్, కోతి. మీరు చెప్పినట్లుగానే ఇక్కడ కోతో ప్రారంభమైంది. జంతువు ఏంటది? కోతి. వెరీ గుడ్. లాస్ట్ చూద్దాం పిల్లలు, అన్నం తినే పళ్ళెమును ఇలా కూడా అనొచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు, పలుకుతూ ఉంటారు. మనం ప్లేటు అంటాం కదా, కొంతమంది ఏమంటారంట? కాకి సున్నా పెడితే కంతో ప్రారంభమవుతుంది, కంచం. కాబట్టి ఈ విధంగా ఈ పదాలని ఇచ్చిన అక్షరాల ఆధారంగా అలాగే వాక్యాల ఆధారంగా దీన్ని మనం పూర్తి చేయడం జరిగింది. చేశారు కదా పిల్లలు? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి పిల్లలు, గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలను మనం తయారు చేయాలంట. కొన్ని అక్షరాలు ఇచ్చేశారు పిల్లలు, ఒక గళ్ళ చదరం ఇచ్చారు, దానిలో ఇచ్చిన అక్షరాలను ఆధారం చేసుకొని కొన్ని అర్థవంతమైన పదాలు మనం తయారు చేయాలి. తయారు చేద్దామా? ఇక్కడ చూడండి, రై, పా, ను, కం, గో, డ, పి, లు, తో, ట, మే, క, డి, మే, లా, ము. ఈ కొన్ని అక్షరాలు ఇచ్చారు, అక్షరాలను చేసుకుంటే మొట్టమొదట అక్కడ మనకి రాసింది చూడండి పిల్లలు, రై, లు కలిపితే మనకి ఏమైంది? రైలు. అలాగే ఇంకో పదం చూద్దాం మనం పిల్లలు. చూడండి ఒకసారి. వెరీ గుడ్. ఇప్పుడు మనం కొన్ని అక్షరాలను తయారు చేసి చూడండి, గోడ, గోడ అనేది రాయొచ్చు. అట్లాగే వెరీ గుడ్, తోట, తోట. మీరందరూ పెద్ద పిల్లలు కదా, చకచక రాసేస్తున్నారు. ఓకే. అలాగే నాలుగోది మేక, బాగా చెప్తున్నారు పిల్లలు. ఐదోది ఇక్కడున్న అక్షరాలను మనం ఆధారం చేసుకుంటున్నాం కదా, కీలు. వెరీ గుడ్. ఆరోది వచ్చేప్పటికి మనకి మూక. ఏడొచ్చేప్పటికి పాకం. ఇక్కడ చూడండి, పా ఉంది, కమ్ ఉంది, పాకం. తర్వాత ఇక్కడున్న మే, డ, మెడ. తొమ్మిదవది వచ్చేప్పటికి తో,
కా తోక. అలాగే 10వది వచ్చేప్పటికే మేలు. పిల్లలు ఇవే అక్కల్లా మీరు ఇంకా కొన్ని క్రొత్త పదాలను కూడా మీరు తయారు చేయొచ్చు, మీరు సొంతగా ఇంకా చక్కగా చేయొచ్చు. మరి నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదామా పిల్లలు? చూడండి, భాషాంశాలు, వ్యాకరణాంశాలను కూడా మనం దీన్ని అంటాం. క్రింది వాక్యాలు చదవండి, ఆశ్చర్యార్థకం ముందున్న పదాలను రాయండి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఒక గీత ఉండి చిన్న చొక్కు ఉంటే దాన్ని ఆశ్చర్యార్థకం. ఆ ఆశ్చర్యార్థకాన్ని మనం దాని ముందున్న పదాలని, ఉదాహరణకి అమ్మో ఎంత పెద్దగా ఉందో ఆమె జడ అంటాం కదా, అట్లాగా అమ్మో అనే దాన్ని మనం ఆశ్చర్యార్థకం అంటాం. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, మనం కొన్ని పదాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటి చదువుదాం పిల్లలు. అమ్మయ్య, ప్రమాదం నుండి బయటపడ్డాం. ఇక్కడ ఆశ్చర్యార్థకం ఏంటి? వెరీ గుడ్. ఆ చుక్క పెట్టిన ముందు పదం ఏముంది పిల్లలు? అమ్మయ్య. చూడండి, మరి రెండో చూడండి, అయ్యో ఆపదలో ఉన్నాను, కాపాడండి. ఎవరైనా ఆపదలో ఉన్నారనుకో ఏమంటారు? అయ్యో ఆపదలో ఉన్నాను, కాపాడండి అని అంటారు. ఇక్కడ చూసారా, అయ్యో అనే పదానికి కాపాడండి అనే పదానికి ఆశ్చర్యార్థం గుర్తిచ్చారు. కాబట్టి ఆ రెండు పదాలు మనం ఇక్కడ రాయాలి. మూడో చూడండి పిల్లలు, ఆహా ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. ఎక్కడికైనా మనం దూర ప్రాంతాలకి బాగా మొక్కలు ఉన్నాయి అనుకోండి, తోటలకు వాటికి వెళ్ళనుకోండి, అది చాలా అందంగా ఉంటుంది కదా. అప్పుడు మనం ఏమంటాం? ఆహా ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. కాబట్టి ఇందులో ఆశ్చర్యార్థం గుర్తున్న ముందు పదం ఏంటి? ఆహా. ఈ పదాలు మనం ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు? ఇక్కడ రాయాలన్నమాట. అమ్మయ్య, అయ్యో, కాపాడండి. మూడో దానిలో ఆహా, ఇంకో దానికి కూడా ఉంది కదా, అందంగా ఉందో అని ఉంది కదా, ఉందో. అలాగే నాలుగో దానికి అమ్మో ఈ చెట్టు చాలా పెద్దది కదా. ఇలాంటి పదాలను మనం ఏమిటంటే ఆశ్చర్యార్థక పదాలు అంటాం అన్నమాట. దాని తర్వాత మనం ఆశ్చర్యార్థక గుర్తుని ఉపయోగిస్తాం అన్నమాట. దానికి సంబంధించింది కింద కూడా ఉంది చూడండి పిల్లలు, వివిధ సందర్భాల్లో వాడే ఆశ్చర్యార్థక పదాలను రాయండి. ఇప్పుడు వరకు మనం ఇస్తే దానిలో గుర్తుపట్టి రాసాం. ఇప్పుడు మనమే ఏం చేయాలంట పిల్లలు? వివిధ సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఆహా అన్నారు, ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఒకలాగా చెప్తాం, భయంగా ఉన్నప్పుడు ఇంకోలా చెప్తాం. వాటిని మనం ఎలా పలకాలో చూద్దాం. సంతోషంగా ఉన్నప్పుడు చూడండి, నేను ఇక్కడ రాశాను, మీరందరూ గుర్తుపట్టండి ఒకసారి. వెరీ గుడ్. ఏదన్నా నాన్న వస్తువు మీకు తెలియకుండా రిమోట్ కార్ తెచ్చారనుకో, చూడు అనగానే, చూడు నా డాడీ నా కోసం రిమోట్ కార్ తెచ్చారు అని చెప్తాం. అలాగే ఏమైనా విషయాలను గుర్తు చేస్తున్నప్పుడు మనకిష్టమైన విషయాలు ఉన్నాయి అనుకోండి, గుర్తుందా అని సంతోషంగా మనం చెప్తాం. అలాగే మనకి స్కూల్లో మన క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో పిల్లలు, అమ్మా నాకు మా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని సంతోషంతో అమ్మని పిలుస్తాం. అట్లాగే మనకిష్టమైన స్నేహితులు ఎప్పుడైనా కలిశారనుకోండి, గోపి ఎలా ఉన్నావు, బాగున్నావా అని సంతోషంగా మనం పలకరిస్తాం. ఇలా సంతోషంగా ఉన్నప్పుడు పేర్లకు ముందు ఉపయోగించవచ్చు. అలాగే చూడు, ఆహా, గుర్తుందా, ఇంకా చాలా పదాలకు మనం ఉపయోగించవచ్చు. అలాగే ఆశ్చర్యానికి కూడా కొన్ని పదాలు ఉపయోగిస్తాం పిల్లలు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, అబ్బో ఈ తోట ఎంత బాగుందో అంటాం కదా, అబ్బా ఈ ఇల్లు ఎంత బాగుందో, ఉందో అంటాం కదా. ఎవరైనా ఏమైనా చెప్పారనుకో, అవునా అని మన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతాం. అట్లాగే అట్లాగా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో. అదేవిధంగా ఇందాక మనం సంతోషం, ఆశ్చర్యం చెప్పాం. ఇప్పుడు భయంగా ఉందనుకోండి, మనం ఏమంటాం? బాబోయ్ ఎంత పెద్ద ఆపద వచ్చిందో అంటాం. అలాగే అమ్మో ఈ ఆపద నాకే రావాలా, అయ్యో నన్ను రక్షించండి, అయ్యో పాపం కదా, రక్షించండి, కాపాడండి అనే భయంతో ఒక్కోసారి మనం కష్టాలు చిక్కున్నప్పుడు మన ఒక్కళ్ళం అయిపోయిన ఉండి ఎవరైనా కాపాడమని మనం కేకలేస్తూ ఉంటాం. ఈ పదాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పదాలని కొన్నేమో సంతోషానికి ఉపయోగిస్తాం, కొన్నేమో ఆశ్చర్యానికి అలాగే భయానికి మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం పలికాం కదా, బాబోయ్, అమ్మో, అయ్యో అలా అయిందా అంటాం. అలాగే రక్షించండి, కాపాడండి అని చెప్పి ఇలాగ పదాలు మనం ఉపయోగిస్తాం. అర్థమైంది కదా పిల్లలు? ఈ పదాలు మీరు మీ నిజ జీవితంలో ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని గుర్తించి అవి సంతోషానిక, ఆశ్చర్యానిక, భయానిక
మీరు మీ నోట్స్లో రాయండి. అలాగే నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఇక్కడ చూడండి, క్రింది పేరాను చదవండి, సరైన చోట పులి స్టాపు, కామ, అలాగే ఆశ్చర్యార్థ చిహ్నాలు మనం ఉంచాలంట. పేరాను తిరిగి మరలా రాయాలి. ఇక్కడ మన పేరా ఇచ్చేసారు పిల్లలు. అయితే దీనిలో ఎక్కడ మనకి పులి స్టాప్, కామాలు, ఆశ్చర్యార్థ చిహ్నాలు మనకి లేవు. అయితే మనం చదివి ఎక్కడ ఎలా ఉంచాలో, ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, మనం వాటిని ఆశ్చర్యార్థ గుర్తును ఉపయోగించాలో ముందు చదువుదాం. చదివాక అది ఎక్కడ పెట్టాలి ఇందా మనం నేర్చుకున్నాం కదా. ఒక సందర్భం పూర్తి అయితే ఒక వాక్యానికి తర్వాత పులి స్టాప్ పెట్టాలి. అలాగే 2-3 పేర్లు వరుసగా వస్తున్నాయి అనుకో, మధ్యలో మనం కామా పెట్టాలని చెప్పి. చూడండి నేను చదువుతున్నా. రవి, షరీఫ్, వెంకట్ స్నేహితులు. వారు ఒకరోజు అడవికి వెళ్ళారు. ఆ అడవిలో పులి, ఏనుగు, ఎలుగుబంటు, జింకలు ఉన్నాయి. ఇంతలో వెంకట్కు పెద్ద పాము కనబడింది. అమ్మో, పాము పాము అంటూ అరిచాడు వెంకట్. ఎక్కడా అంటూ రవి, షరీఫ్లు వెంకట్ దగ్గరకు వచ్చారు. చూసారా పిల్లలు, మనం కొన్ని ఆశ్చర్యార్థం ఉపయోగిస్తూ మనం పలికాం. ఎక్కడెక్కడ పెట్టాలి చూడండి. రవి, షరీఫ్ పేర్లు వచ్చినాయి కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి? కామాని మనం ఉపయోగించాలి. చూడండి ఇక్కడ నేను రాశాను, రవి, షరీఫ్, వెంకట్ ముగ్గురు కదా. కాబట్టి మధ్యలో మనం ఏం చేయాలి? కామాలు ఉపయోగించాలి. స్నేహితులు, పులి స్టాప్. వారు ఒకరోజు అడవికి వెళ్ళారు. ఆ వాక్యం పూర్తయింది కదా, పులి స్టాప్. అడవిలో పులి, ఏనుగు, ఎలుగుబంటు, జింకలు అన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా. కాబట్టి చెప్పేటప్పుడు మనం మధ్యలో ఏం చేయాలి? కామా కొంచెం విరామిస్తూ మనం మాట్లాడుతున్నాం కాబట్టి రాసేటప్పుడు ఆ కామాను ఉపయోగిస్తూ రాయాలి. ఇంతలో వెంకట్కు పెద్ద పాము కనబడింది. అమ్మో, పాము పాము అంటూ అరిచాడు. మనకు కూడా అంతే కదా పిల్లలు. పాము కనపడింది అనుకో, అయిపోయిందా, అదే భయం వేస్తుంది కదా, అలా అరిచాడు. అప్పుడు ఎవరు? వెంకట్. ఎక్కడా అంటూ రవి, షరీఫ్లు దగ్గరికి వచ్చారు. ఈ విధంగా మనం ఈరోజు నేర్చుకున్న విరామ చిహ్నాలు, మరి పులిష్ట వాక్యాంత బిందువు, వాక్యాంశ బిందువు లేక స్వల్ప విరామ చిహ్నం, ఆశ్చర్యార్థకాలను ఉపయోగించి మనం చేసాం పిల్లలు. అలాగే మీ పుస్తకాల్లో కూడా ఇలాంటి పారాగ్రాఫ్లు ఉంటే మీరు కూడా సొంతగా వాటిని చదువుతూ మరి అక్కడ మనం ఏం పెట్టాలో మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చేద్దామా పిల్లలు? ఓకే, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు, ఇప్పటి వరకు 3వ సాధనా పత్రం పూర్తి చేసాం కదా. దాని ఆధారంగా చేసుకునే అలాంటిదే మనం సాధనా పత్రం 4ను కూడా మనం పూర్తి చేద్దాం. దానికంటే ముందుగా పిల్లలు మీకు కొన్ని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మన సాధనా పత్రంలో ఒత్తులు పదాలను చేయబోతున్నాం కదా, అందుకే ఒక్కసారి మనం ఈ ఒత్తులు మనం గుర్తు చేసుకుందాం. చూడండి పిల్లలు, ఇదే ఒత్తు? వెరీ గుడ్, కావొత్తు. నేను అక్కడక్కడ అడుగుతాను, వెంటనే చెప్పాలి. ఇదే ఒత్తు? టావొత్తు. ఇది వెరీ గుడ్, చావొత్తు. ఇది డావొత్తు. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నా ఒత్తు. వెరీ గుడ్. మరి ఇదే ఒత్తు పిల్లలు? బావొత్తు, దావొత్తు కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనం వీటిని ఆధారం చేసుకొని ఈ ఒత్తుల ఆధారంగా మనకి ఇవ్వబడిన సాధనా పత్రంలోని 4లో మొట్టమొదటి కృత్యాన్ని మనం పూర్తి చేద్దాం. సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి పిల్లలందరూ. సాధనా పత్రం 4 పదజాలం ఇందాకలాగే ఇక్కడ కూడా కలిపి రాయాలన్నమాట. అక్షరాలను కలపండి, చదవండి, రాయండి. ఇక్కడ మనం కలపాలంట, కలిపి వాటిని అర్థవంతంగా వచ్చే పదం వచ్చిందేమో చూసి దాన్ని మనం రాయాలి. చూడండి, మొట్టమొదటి నేను చెప్తున్నాను చూడండి పిల్లలు. చూ అనే పదం ఇచ్చారు, అలాగే నా అనే పదం నా అనే అక్షరం ఇచ్చారు. ఆ రెండిటికి ఎదురుగా కావొత్తుతో
కాని అక్షరం ఒత్తుతో చేర్చిండి ఇచ్చారు. ఈ కా ఒత్తు అనే అక్షరాన్ని చుక్క చుక్క అని కలిపి రాయాలి. అలాగే నక్క నక్క అని రాయాలంట. ఈ విధంగా ఈ అక్షరాలన్నిటినీ ఆ ప్రక్కనున్న ఒత్తు అక్షరంతో ద్విత్వాక్షరంతో కలిపి మనం రాసినట్లయితే కొన్ని అర్థవంతమైన పదాలు మనకి ఏర్పడతాయి. చూడండి ఒకసారి పిల్లలు, ఈ కృత్యం కదా. దీన్ని ఎలా పూర్తి చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగో పైన మనకి ఆల్రెడీ రాసి ఇచ్చారు కదా, దాన్ని బట్టి చుక్క రాశారు కదా, దాని క్రింద చూడండి దాని పక్కనే కా పెట్టండి, నక్క. వెరీ గుడ్. తర్వాత చూడండి, తర్వాత దానిలో ఏ ఒత్తు ఇచ్చారు? టా ఒత్తుతో ఇచ్చారు. టా త ట తట్ట, పే ట పెట్ట. చూడండి, వెరీ గుడ్ కదా. ఇలాగే బాగా చెప్తున్నారు పిల్లలు. తట్ట పెట్ట. మరి మూడోది కూడా మనం ఒకసారి చూద్దామా? ఇప్పుడే ఒత్తి ఇచ్చారు పిల్లలు, నా ఒత్తు కదా. వెరీ గుడ్. ఏమవుతుంది? బాగా చెప్తున్నారు. అన్న వెన్న. నాకంటే ముందు చెప్తున్నారు, మీరందరూ బాగా చెప్తున్నారు. మరి చెప్పిన దాన్ని మనం ఏం చేసేయాలి? ఈ ప్రక్కన రాసేయాలి. అన్న వెన్న. అలాగే గా ఒత్తుతో ఇచ్చారు చూడండి, గు. గు కింద గా ఒత్తిస్తే గు. ముగ్గు బొగ్గు. చూడండి, మనకి స్క్రీన్ మీద అన్నీ కనిపిస్తున్నాయి. అన్న వెన్న. ఈ విధంగా మీరు వీటిని ఆధారం చేసుకొని ముగ్గు బొగ్గు, గడ్డ బిడ్డ, అలాగే పావు తప్పు ఒప్పు, మచ్చ పచ్చ ఇలాగ రాయాలి. పావొత్తు చూడండి పిల్లలు, పూర్వకాలం ఇలా రాసేవాళ్ళు, మనకి ఇప్పుడు దాన్ని మార్చి ఈ విధంగా రాస్తున్నారు. పాకి ఒత్తు ఉండదు కాబట్టి పాకి కొమ్మిస్తే పూ కింద పావొత్తు అనమాట. తప్పు ఒప్పు. ఈ విధంగా కొన్ని పుస్తకాల్లో మనకు అలాగే ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం కొన్ని సరళీకృతం చేశారు కాబట్టి ఒత్తుని పాకి మనం ఒత్తు చేర్చకుండా పాకి కొమ్మిచ్చి పూ కింద ఒత్తిస్తున్నాం అనమాట. సరైన పిల్లలు? కొమ్మ రెమ్మ. ఈ విధంగా మనం ఒత్తులను చేర్చి చక్కగా అర్థవంతమైన పదాలు మనం తయారు చేయాలి పిల్లలు. చూసారా, ఇవన్నీ మీకోసం రాసి సిద్ధం చేసాం. రాసుకున్నారా పిల్లలు? బుజ్జి విజ్జి, ఎద్దు వద్దు, కొమ్మ రెమ్మ. వెరీ గుడ్. పెద్ద పిల్ల కదా, తొందరగా రాసేసుకున్నారు. సరే, వేరే దానిలోకి వెళ్ళిపోదాం పిల్లలు. చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చారు మనకి కృత్యం. క్రింది పదాలను జతపరచండి, చదవండి, రాయండి. ఇక్కడ కుడివైపున కొన్ని పదాలు ఇచ్చారు పిల్లలు, ఎడమ వైపున కొన్ని పదాలు మనకి ఇచ్చారు. ముందు ఎడమ వైపు ఉన్న పదాలను చదువుతున్నాను చూడండి పిల్లలు. వెన్న, చెక్క, పుట్ట, కొత్త, పచ్చిమిరపకాయ, గులాబీ. ఇటువైపున దానికి ఎదురుగున్న పదాలను కూడా చూడండి. బజ్జీలు, గిత్త, మొగ్గ, మట్టి, ముక్క, ముద్ద. వీటిని ఏం చేయాలంట? ఒక లైన్ ద్వారా జతపరచాలి. ఎట్లా జతపరుస్తాం? ఉదాహరణకు ఒకది ఇచ్చేసారు చూడండి మనకి. వెన్న ముద్ద. ఒక అర్థవంతమైన పదాన్ని తీసుకురావాలి కలిపితే. రెండో చూడండి, మొట్టమొదటి వెన్న ముద్ద వచ్చింది, రెండోది చెక్క ఉంది. చెక్క ఏ పదాన్ని సరిపోతుంది చూడండి, దేన్ని కలిపితే మనకు అర్థవంతమైన పదం వచ్చింది? వెరీ గుడ్, చెక్క ముక్క. బాగా చెప్తున్నారు పిల్లలు. మూడోది పుట్టమట్టి. వెరీ గుడ్. చూడండి, మీరు కూడా ఇలా చెప్పారు కదా, పుట్టమట్టి. ఈ విధంగా గీత ద్వారా మనం జతపరుస్తూ వాటిని రాయాలి కదా. మరి మూడోది ఏంటి? కొత్త గిత్త. నాలుగోది పచ్చిమిరపకాయ బజ్జీలు. బజ్జీలు వేసుకుంటాం కదా, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, ఎక్కువ తింటూ ఉంటాం. అలాగే గులాబీ మొగ్గ. ఈ విధంగా గీతల ద్వారా కలుపుతూ మనం వాటిని చక్కగా రాయాలి. చూడండి, అన్నీ వచ్చినాయి. వెన్న ముద్ద అక్కడే ఇచ్చేశారు. చెక్క ముక్క, పుట్టమట్టి, కొత్త గిత్త, పచ్చిమిరపకాయ బజ్జీలు, గులాబీ మొగ్గ. ఈ విధంగా ఎదురు బదురున్న పదాలని మరి దానికి సూట్ అయ్యే పదంతో మనం గీత ద్వారా జతపరిచి మనం ఒక అర్థవంతమైన పదాన్ని, కొత్త పదాన్ని మనం తయారు చేసాం. అలాగే పిల్లలు బాగా రాశారు కదా, మనం నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇందా మనం చూసాం కదా, ఇక్కడ కూడా ఒక పేరా ఇచ్చారు. క్రింది పేరాను చదవండి,
గీత గీసిన పదాలలో లోపించిన ఒత్తులను చేర్చి పేరాను తిరిగి రాయండి. పిల్లలు, ఇక్కడ మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు. అయితే ఆ వాక్యాల్లో కొన్ని పదాలలో మరి కొన్ని అక్షరాలకు ఒత్తులు లోపించినాయి అంట. ఉదాహరణకి మొదటిది చూడండి, అమ్మ. అమ్మ అంటాం కదా, అక్కడ ఏమనుంది? అమ్మ. అమ్మ చేసే పప్పు చారు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని పదాలకి ఒత్తులు లోపించినాయి. వాటితో పాటు అపడాలు, వడియాలు, పచ్చడి. పచ్చడి అంటాం మనం, పచ్చడి వడ్డిస్తుంది. వడ్డిస్తుందిలో కూడా వడ్డిస్తుంది అంది. అంటే అక్కడ మనం ఏం పెట్టాలి పిల్లలు? డి కింద డా ఒత్తుని పెడితే వడ్డిస్తుంది. ఇవంటే నాకే కాదు, మా అన అంటామా? అన్న. వెరీ గుడ్. మా అన్నకు కూడా చాలా ఇష్టం. మరి కొన్ని పదాలకి ఒత్తులు లోపించినాయి కదా పిల్లలు, వాటిని ఒత్తుల్ని చేర్చి మనం రాద్దామా? వెరీ గుడ్. మీరే చక్కగా చెప్పేస్తున్నారు పిల్లలు. చూడండి, రాశాను ఇక్కడ, మీరు కూడా అలాగే రాసేయండి. అమ్మ చేసే పప్పు చారు. ఎక్కడైతే మనకి మరి ఒత్తులు లోపించినాయో వాటిని నేను రెడ్ కలర్లో పెట్టాను మీరు ఐడెంటిఫై చేయడం కోసం. చూడండి, అమ్మ అనే దానికి ఇక్కడ ఒత్తు లోపించింది, అందుకే నేను రెడ్తో పెట్టాను అనమాట. అమ్మ చేసే పప్పు చారు. ఇందా మనకి పప్పు చారు అని ఉంది. పప్పు చారు అంటే నాకు చాలా ఇష్టం. వాటితో పాటు అప్పడాలు. అప్పడాలు అనకూడదు, అప్పడాలు, వడియాలు, పచ్చడి. పచ్చడి కూడా లోపించింది కదా, అందుకే పచ్చడి వడ్డిస్తుంది. ఇదంటే నాకే కాదు, మా ఎవరికి ఇష్టమంట? అనక. వెరీ గుడ్. అన్నకు. బాగా సెర్చ్ చేసి చెప్తున్నారా పిల్లలు? మా అన్నకు కూడా చాలా ఇష్టం. వాక్యం పూర్తయింది కదా. పూర్తయితే మనం ఏం పెడతాం అనుకున్నాం? వాక్యాంత బిందు పులి స్టాప్ను మనం పెట్టాలన్నమాట. ఈ విధంగా మనం ఈ వాక్యాల్ని మనం రాయాలి. చూడండి, ఒకసారి చదువుతున్నాను. అమ్మ చేసే పప్పు చారు అంటే నాకు చాలా ఇష్టం. అక్కడికి పూర్తయిపోయింది. వాటితో పాటు అప్పడాలు, వడియాలు, పచ్చడి వడ్డిస్తుంది. అమ్మ వాటితో పాటు అన్నంతో పాటు పప్పుచారుతో పాటు అప్పడాలు మనం చేసుకుంటాం కదా పిల్లలు, అప్పడాలు వేస్తుంది కదా, అట్లా. ఇదంటే నాకే కాదు, మా అన్నకి కూడా చాలా ఇష్టం. చూసారా పిల్లలు, మనకి 1, 2, 3, 4, 5, 6 పదాలకి ఒత్తులు లోపించినాయి. వాటన్నిటిని మీరు సరిచేసి ఈ విధంగా రాయాలి. రాస్తున్నారా పిల్లలు? వెరీ గుడ్, రాసారా? నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలను చదవండి, ప్రశ్నార్థ పదాలను గుర్తించండి, రాయండి. ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఎప్పుడు, నువ్వెప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాం కదా. ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇలాంటివన్నిటిని మనం ఏమంటాం? ప్రశ్నార్థక పదాలు అంటాం. అలాంటి పదాలు మనం ఇక్కడ గుర్తించాలి. దాన్ని సున్నా చుట్టి గుర్తించి ఎదురుగా ఉన్న మరి గడి మీద మనం రాయాలన్నమాట. ఫస్ట్ మనకి చేసాను చూడండి, నువ్వు ఎప్పుడు బడికి వెళతావు. దీనిలో ప్రశ్నార్థక పదం ఏంటి పిల్లలు? ఎప్పుడు. కాబట్టి ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. రెండోది చూడండి పిల్లలు, మీ బడి ఎక్కడా కదా అడుగుతాం కదా ఎవరినైనా, మీ బడి ఎక్కడా అంటాం. ఇక్కడ ఎక్కడ ప్రశ్నిస్తున్నాం? ప్రశ్నార్థక పదం ఏంటి పిల్లలు? ఎక్కడ. కాబట్టి ఎక్కడ అనే దానికి మనం ఏం చేయాలి పిల్లలు? సున్నా చుట్టాలి. సున్నా చుట్టి దాన్ని ఇలాగా రాయాలన్నమాట, దాని ఎదురు. రాశారా పిల్లలు? వెరీ గుడ్. మూడోది చూద్దామా. ఈ పుస్తకం ఖరీదు ఎంత. ఇక్కడ ప్రశ్నార్థ పదం చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. ఎంత. మరి ఎంతకి మనం ఏం చేయాలి? సున్నా చుట్టి దాని ఎదురు రాయాలి. నాలుగోది, ఎందుకు వచ్చావు. ఇక్కడ కూడా ప్రశ్నార్థ పదం ఏంటి పిల్లలు? ఎందుకు. ఎందుకు అనే దానికి సున్నా చుట్టి దాని ఎదురు రాయాలి. మరి చివరిది చూద్దామా. నీ పేరు ఏమిటి. ఎవరైనా కొత్త పిల్లలు వచ్చారనుకోండి మన స్కూల్కి, అడుగుతాం కదా, నీ పేరేంటి అని. ఏమిటి అనేది ప్రశ్నార్థక పదం. కాబట్టి దానికి కూడా సున్నా చుట్టి ఎదురు రాయాలి. చూడండి, ఇక్కడ నేను రాశాను, మీరు కూడా అలాగే రాశారా? వెరీ గుడ్, బాగా రాసేస్తున్నారు పిల్లలు. ఎక్కడ, అలాగే ఈ పుస్తకం ఖరీదు ఎంత అంటే ఎంత, ఎందుకు, అలాగే నీ పేరు ఏమిటిలో ఏమిటి, ఇవన్నీ ప్రశ్నించే పదాలన్నమాట. ఈ పదాలను మనం గుర్తించి ఇక్కడ రాయటం
జరిగింది. అలాగే నెక్స్ట్ దానిలోకి మనం వెళ్ళిపోదామా పిల్లలు? చూడండి, ఇక్కడ క్రింది వాక్యాల ఆధారంగా ప్రశ్నలు తయారు చేయండి. ఇప్పుడు వరకు ప్రశ్నార్థ పదాలను గుర్తించాం, అయితే మనకి ప్రశ్నార్థక వాక్యం వచ్చేటట్టుగా వాటిని రాయాలంట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సరోజిని 2 పెన్సిళ్ళు కొన్నది. ఇప్పుడు దీన్ని ప్రశ్నార్థక వాక్యంగా రాయాలి అంటే ముందు మనం చెప్పగలగాలి. దాన్ని మనం ఎలా అడగొచ్చు? సరోజిని ఎన్ని పెన్సిళ్ళు కొన్నది? కాబట్టి ఆన్సర్ మనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం ఏం తయారు చేయాలి? ప్రశ్నల్ని మనం తయారు చేయాలి. సరోజిని ఎన్ని పెన్సిళ్ళు కొన్నది. రెండో చూద్దామా? మనం దీనికి రాద్దాం. తిరుపతి వెళ్ళే రైలు 9 గంటలకు వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఏమని అడగొచ్చు పిల్లలు? వెరీ గుడ్, తిరుపతి వెళ్ళే రైలు ఎన్ని గంటలకు వచ్చింది? ఇప్పుడు మనం అన్న పదాన్ని మనం ఏం చేయాలి? అక్కడ రాయాలి. మనం చెప్పాం కదా, వెరీ గుడ్. ఇట్లాగా తిరుపతి వెళ్ళే రైలు ఎన్ని గంటలకు వచ్చింది? బాగా చెప్పారు పిల్లలు. మూడో చూడండి, నేను రావులపాలెంలో ఉన్నాను. మనం అప్పుడు ఎలా క్వశ్చన్ అడుగుతాం? నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అప్పుడు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? నేను రావులపాలెంలో ఉన్నాను అని. చూడండి, దానికి కూడా మనం ప్రశ్న తయారు చేసి పెట్టేశాం. నాతో పాటు మీరు చెప్తున్నారుగా, మీరు కూడా రాసేయండి. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను రావులపాలెంలో ఉన్నాను. వెరీ గుడ్ పిల్లలు. ఈ విధంగా ఆన్సర్ సమాధానాలకు మనం ప్రశ్నలు తయారు చేయొచ్చు అనమాట. మీ పుస్తకాల్లో ఉంటే ఇలాంటివి మీరు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదామా పిల్లలు? చివరి చూడండి, క్రింది పేరాను చదవండి. సరైన చోట పులి స్టాప్, కామా, ఆశ్చర్యార్థ గుర్తుని, మరి అలాగే క్వశ్చన్ మార్కు, మరి ప్రశ్నార్థక గుర్తుని, విరామ చిహ్నాలను గుర్తించి మనం రాయాలంట. ముందు దాన్ని చదువుదాం. ఇందాక ఆల్రెడీ చేసాం కదా పిల్లలు. అలాగే ఇక్కడ ఇచ్చింది నేను చదువుతున్న జాగ్రత్తగా, దాన్ని బట్టి మనం కామాలు, పులి స్టాపు, ఆశ్చర్యార్థకాలను పెడదాం. విజయవాడలో పుస్తక ప్రదర్శన జరుగుతున్నది. పవన్, డేవిడ్ కలిసి పుస్తక ప్రదర్శన చూడటానికి వెళ్ళారు. వారు పొడుపు కథలు, సామెతలు, కథల పుస్తకాలు కొన్నారు. ఇంతలో వారి స్నేహితుడు రవి కనిపించాడు. రవి, ఎలా ఉన్నావు అని పలకరించాడు డేవిడ్. అబ్బో, చాలా పుస్తకాలు కొన్నారే అన్నాడు రవి. చూసారా పిల్లలు, నేను కొన్ని చోట్ల కామాలు పెడుతూ, అలాగే కొన్ని చోట్ల ఆపుతూ, కొన్ని చోట్ల ఆశ్చర్యంగా పలుకుతున్నాను, కొన్ని చోట్ల ప్రశ్నించడం చేశాను. ఆ గుర్తులు మనం ఇప్పుడు ఉపయోగించాలన్నమాట. మరి ఉపయోగించి రాద్దామా పిల్లలు? వెరీ గుడ్. చూడండి ఇక్కడ, విజయవాడలో పుస్తక ప్రదర్శన జరుగుతున్నది. అక్కడికి ఆ వాక్యం పూర్తయింది కదా, కాబట్టి పులి స్టాప్ పెట్టాం. ఇక్కడ మరి 2 పేర్లు వచ్చినాయి కాబట్టి మధ్యలో ఏం చేసాం? పవన్, డేవిడ్ కలిసి పుస్తక ప్రదర్శన చూడటానికి వెళ్ళారు. అక్కడికి అయిపోయింది, పులి స్టాప్ పెట్టాం. ఇప్పుడు వారు ఏం చేశారు? వారు పొడుపు కథలు, చాలా పుస్తకాలు కొన్నారు కదా, అందుకే మధ్యలో కామాని ఉపయోగిస్తున్నాం. పొడుపు కథలు, సామెతలు, కథల పుస్తకాలు కొన్నారు. ఇంతలో వారి స్నేహితుడు రవి కనిపించాడు. రవి, ఎలా ఉన్నావు అని పలకరించాడు డేవిడ్. అబ్బో, చాలా పుస్తకాలు కొన్నారే అన్నాడు రవి. ఈ విధంగా అబ్బో, అయ్యో, అవునా, ఇలా కొన్ని ఆశ్చర్య పదాలు వచ్చినప్పుడు ఇందా మనం 3వ సాధన పత్రంలో చూసాం కదా పిల్ల, వాటన్నిటిని ఇక్కడ ఉపయోగిస్తాం. మనం ఈ విధంగా రాయొచ్చు. కాబట్టి మీకు ఇచ్చిన ఈ సాధనా పత్రాలని చక్కగా పూర్తి చేస్తూ వీటన్నిటిని మళ్ళీ మీరు చదువుకుని రాసినట్లయితే ఇవన్నిటిని వాక్యాంత బిందువులను ఉపయోగించడం మీకు తెలుస్తుంది. అలాగే పిల్లలు, ఈ కార్యక్రమాలని మళ్ళీ చూడాలి అనుకుంటే, మిస్ అయిపోయాం అనుకోకుండా చూడాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మీరు చూడొచ్చు. అలాగేనా పిల్లలు? ఓకే, ఉంటాను మరి. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.